మంచు విష్ణుకి కూడా కాల్ చేసినాము, తను కూడా బయటనే ఉన్నా అని చెప్తున్నారు. ప్రతి ఎవరికి కాల్ చేసినా పెద్ద హీరోస్కి లేడీ ఇక్కడ బయట ఉన్నాడని చెప్తున్నారు అందరూ. తెలుగు ఇండస్ట్రీ ఎక్కువ పట్టించుకోలేదంటారు? అస్సలు పట్టించుకోలేదండి. అన్ని మూవీస్ చేసి అంత బాగా చేసిండు, ఇంత కూడా పట్టించుకోలేదు, కనీసం 1% కూడా. నువ్వేమయ్యా ఎన్నిసార్లు చెప్పించా అంటే గెస్ట్గా 4-5 ఫంక్షన్లకు వచ్చాడు. బట్ నువ్వు నాతో మాట్లాడదు, ఎన్నిసార్లు నేను చెప్పినా నువ్వు అయితేనే లేవు. నువ్వు ఒక 50,000 60,000 వెళ్ళావా, ఇన్ని సినిమాలు ఇంత సంపాదించడం, ఇంత అది ఇది నువ్వు అయితే ఏదన్నా అయితే అది ఇది ఇట్లా లాడుగా ఒక అన్నతో తమ్ముడు ఇట్లా మాట్లాడుతూ ఆ ప్రేమతో లాడుగా మాట్లాడాడు. మొత్తానికి ఒక 3 years కింద నేను న్యూజిలాండ్ పోతున్నాను, మా ఫిలిం ఛాంబర్ దగ్గర కలిశాడు. ఏమయ్యా వెంకట్, ఛాంబర్ కాడికి వచ్చి ఎప్పుడైనా ఫామ్ తీసుకొని పో నువ్వు కా అంటారు. లేదన్నా అయితే తప్పకుండా అవుతా, ఇలా వేరే పని మీద వచ్చినా అది ఇది అని. ఆరోగ్యం బాగలేదు మాత్రం చెప్తలేడు నాకు. 3 నెలల కింద ఆయన ఆరోగ్యం బాగలేదంట, చెప్తలేడు ఆరోగ్యం బాగలేదని. తక్కువ ఉండి లేని వాళ్ళు ఉంటే అలా లేని వాళ్ళు వెంకట్ కోసం మిగతా వాళ్ళు ఆర్టిస్టులు అందరం 5,000 10,000 వేసుకుని అతను మెంబర్షిప్ చేపించేవాళ్ళం. సీనియర్ ఆర్టిస్టుగా పేరున్నవాడు కాబట్టి, లేదా విష్ణుబాబుతో మాట్లాడే చెప్పించేవాడు. అప్పుడే విష్ణుబాబు కొత్తగా అయ్యాడు. ఈయన 3 ఏళ్ల కింద ఎప్పుడు వచ్చాడు, ఇప్పుడు 4 ఏళ్ళు అయ్యింది. ఆయన 3 ఏళ్ల కింద వచ్చి ఇట్లంటే విష్ణుబాబు ఏదంటే నేను విష్ణుబాబుతో మాట్లాడుతున్నాను, పోయి మాట్లాడని చెప్పి అడ్రస్ అది ఇచ్చి నేను న్యూజిలాండ్ వెళ్ళిపోయాను. ఆయన అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాడో తెలియదు నాకు. మళ్ళీ మొన్న ఒక 3 months కింద 4 months కింద మన చెదలవాడ శ్రీనివాసరావు గారు ₹1,00,000 ఫిష్ వెంకట్కు డొనేషన్ ఇచ్చారని తెలిసి అప్పుడు ఫోన్ చేసిన. ఏమే వెంకట్, తీసుకుంటే ఇప్పుడైనా మెంబర్షిప్ అయితే నీకు వినండి అందరూ, ఆర్టిస్టు కాని వాళ్ళు ఉంటే ఎవరైనా ఆర్టిస్టు కావాలి, దీనికైనా ₹3,00,000 ఇన్సూరెన్స్ వస్తుంది, హెల్త్ ఇన్సూరెన్సు. డెత్ ఇన్సూరెన్స్ కూడా ₹3,00,000 వచ్చే అవకాశం ఉంది ఆ రోజుల్లో. ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి తీసుకుంటలేరు డెత్ ఇన్సూరెన్స్, ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్కే ఓకే చేస్తున్నారు. ఆ రోజు వెంకట్ ఓకే చేసి ఉంటే డెత్ ఇన్సూరెన్స్ అయినా కంటిన్యూ అయ్యేది, మళ్ళీ ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కంటిన్యూ అయ్యేది. ఆయననే కాలేదు. మాకు వస్తున్నాడు పోతున్నాడు, ఫామ్ తీసుకున్నాడు, ఫిలప్ చేసి డబ్బులు కట్టమంటే రాలేదు, కట్టలేదు ఇప్పటికీ. అయితే హెల్త్ బాగా లేకుండా హాస్పిటల్కి ఇట్లా ఉండొచ్చు. ఎవరికైనా కానీ సీనియర్ ఆర్టిస్ట్ అయినా ప్రాబ్లం వచ్చింది, ₹1,00,000 ఒక ప్రొడ్యూసర్ దగ్గర నీకు ఇస్తే తీసుకున్న వాడివి, నేను ₹1,00,000 కట్టలేనని చెప్పేసి విష్ణుబాబు దగ్గరికి, మోహన్ బాబు గారి దగ్గరికి, పెద్దలు చిరంజీవి గారు, మురళీమోహన్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడింది నీ పరిస్థితి చెప్పి, నన్ను ఎలాగైనా సరే మాలో ఒక కొడుకులను నన్ను జైన్ చేసుకోని చెప్పడానికి నీకు నోరు రాలేదా? ఇన్ని 100 సినిమాలు చేసావు, నిన్ను అందరు ఆర్టిస్టు బ్రదర్ అని పిలుస్తాను, ఎక్కడ కలిస్తే నమస్తే అన్న రెస్పెక్ట్ ఇస్తావు, ఎందుకు నువ్వు రాలేదు? అది నీ తప్పు, వెళ్ళిపోయావు నువ్వు ఇప్పుడు, దానికోసం అని కాదు. ఫిష్ వెంకట్ ఒకవేళ మా మెంబర్షిప్ తీసుకొని ఉంటే ఆయనకి ఎలాంటి సహాయ సహకారాలు అందేవి? నిజంగా చెప్తున్నాను బ్రదర్, మా నుండి ఆయన చావులకే కానీ ఆయన దినాలకి ఏదైనా కానీ 2 లక్షల వరకు ముట్ట చెప్పేవాళ్ళం. మ్యాక్సిమం ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదు కాబట్టి, డెత్ ఇన్సూరెన్స్ లేదు ఇప్పుడు కాబట్టి, మా నుండి పర్సనల్గా 1,00,000 నుంచి 1,50,000 వరకు ఇచ్చేవాళ్ళం. ఒకటి పరిస్థితిని బట్టి, మామూలుగా ఉందనుకో అంటే ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు, ఆసుపత్రిలో కార్డు ఉండేది కదా, డయాలసిస్ చేయించుకునేవారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఆయనకు ఇవన్నీ ఫ్రీగా వచ్చేటి. ఆయనకి 50 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పి 50 లక్షల వరకు ఖర్చు అయితే దాన్ని వేరే విధంగా మా మెంబర్ కాబట్టి, మోహన్ బాబు గారు పెద్దవాళ్ళు ఉన్నారు, విష్ణుబాబు ఉన్నాడు, మా సోదరులు చాలామంది ఉన్నారు, శివబాలాజీ వాళ్ళందరూ, వీళ్ళందరూ కలిసి పెద్ద హీరోలు ఉన్నారు కదా, వాళ్ళకు ఫోన్లు చేసి వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయమని చెప్పేవాళ్ళు. మాలో మెంబర్గా ఉంటేనే ఫోన్లు చేసి చెప్తారా? అతను మీతో పాటు నటించిన నటుడు ఇండస్ట్రీలో ఉండే అవి ఉండే మాకు సంబంధం ఏందంటారు. మాలో మెంబర్గా మాను గౌరవించకుండా వెళ్ళిపోయిన వాళ్ళను మా సన్మానం చేయమంటే కాదు కదా. అది ఒక నటుడిగా ఆయన చూడాలి, ఒక మానవతా దృక్పథంతో ఆయన ఆలోచించాలి, ఆయనకు సహాయం చేయాలనే దృక్పథం ఉండాలి కదా. అవును, అలా చేసుకుంటూ పోతే మాలో ఎవరు మెంబర్ కారు, మాకు వాల్యూ లేకుండా పోతుంది. మాలో ఉన్నమంది చాలామందికి ఇలాంటి కష్టాలు వస్తే వాళ్లకు 10% 20% హెల్ప్ చేసాం. అలా ఫిష్ ఏం అవుట్ ఆఫ్ మెథడ్ తోటి ఫిష్ వెంకట చేయమంటే ఆల్రెడీ అయిన వాళ్ళు పైసలు కట్టిన వాళ్లకు మాకేమో 50,000 60,000 హెల్ప్ చేస్తారు, వాళ్ళకేమో 3 లక్షలు 10 లక్షలు హెల్ప్ చేస్తుంటే మేము మెంబర్ ఏం తప్ప, మాకు అదా ఇదా అని రివర్స్ డిమాండ్ చేసి ఎక్కుతారా. ఇది ఆయన మా మెంబర్ కాదు కాబట్టి ఆయనకు సహాయ సహకారం అందలేదు, అక్కడ పక్కకు పెడదాం. కానీ ఒక సోదరులాగా ఆయన ఇండస్ట్రీలో పనిచేసిన ఒక ఆర్టిస్ట్ లాగా ఆయన గుర్తించి కనీసం ఆయన
అంత్యక్రియల కన్నా వెళ్ళాలి. కడసారి చూపు కోసం కూడా ఎవరు వెళ్ళట్లేదు. ఆయనతో పనిచేసిన హీరోలు కూడా ఎవరు రాలేదు. మా నాన్న అంత కానివాడయ్యాడా అంటూ వాళ్ళ కుమార్తె చాలా విలపిస్తున్నారు. ఈ మాట అందరు బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మనసులో నుండి రావాలి. నేను పోవాలి, వాళ్ళ మీద స్నేహాన్ని అభిమానాన్ని బట్టి ఉంటుంది. మొన్న కోట శ్రీనివాసరావు గారు చచ్చిపోతే చాలామంది వచ్చారు. ఆయన తండ్రిగా చేశాడు, అన్నగా చేశాడు, విలన్గా చేశాడు, గురువుగా చేశాడు. కాబట్టి వాళ్ళకు నేను 10 సినిమాలు చేశాను ఆయనతోటి. నా అనుబంధం కొద్దీ పోయి అది చేశాను. నేను ఫిష్ వెంకటతో ఒక సినిమా కూడా చేయలేదు. అంటే చేసిన ఆయన సీన్స్ వేరు, నా సీన్స్ వేరు, కాంబినేషన్ వేరు. అలా కాంబినేషన్ చేసిన వాళ్ళందరూ రమ్మంటే ఇక్కడ ఎవరు రారు భయ్యా. విన్నారా? తమిళనాడులో పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు ఉన్నారు. మొన్న బి సరోజ గారంట ఎంతోమంది ఆర్టిస్టులు చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మన ఆంధ్రాలో ఉన్నారు, మన తెలంగాణలో ఉన్నారు, మద్రాసులో ఉన్నారు. ఆమె చచ్చిపోతే పోయిందా ఎవరైనా అంత పెద్ద ఆర్టిస్టు? సందర్భం రాదు, సమయం లేదు. ఇంకోటి ప్రేమ అన్నది మనసులో ఉంటుంది. అంత మాత్రం ఇప్పుడు ఫిష్ వెంకట్ ఉన్నది మనసులో. ఫిష్ వెంకట్ నా తమ్ముడు ప్రేమ అభిమానం ఉన్నది. పోకపోతే వేస్ట్, రాలేదు, ఇండస్ట్రీ చెడ్డ. ఇండస్ట్రీ ఎప్పుడు చెడ్డది కాదు. నేను కామెంట్స్ చదివాను యూట్యూబ్లో. మా అసోసియేషన్ వేస్ట్ అసోసియేషన్ అని ఇచ్చారు. మా అసోసియేషన్ వేస్ట్ కాదు, మా అసోసియేషన్ వేస్ట్ అన్న వాళ్ళే వేస్ట్. ఎందుకంటే అమ్మ అది వచ్చి చేయాలని రూల్ ఏం లేదు అక్కడ. ఆయన మెంబర్ కాదు ఒకటి. రెండవది ఎవరికి వేషాలు ఇప్పించడానికి, ఎవరు చేస్తే పోవడానికి, ఎవరికి డబ్బులు ఇవ్వడానికి మా అసోసియేషన్ విలువలేదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మేము కూడా ఒక సత్తా ఉన్న మా ఆర్టిస్ట్ మెంబర్లము, మాకు రెస్పెక్ట్ ఇచ్చారు మాలో అని గౌరవం. మా మెంబర్ కావడమే ఒక రెస్పెక్ట్. డబ్బులు ఇవ్వడము, హాస్పిటల్కి బిల్లు కట్టడము, అడుగుకుంటే పైసలు ఇవ్వడం అది కాదు.